ఇప్పుడు ఈ ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లేదు. ఎవరినైనా సరే తీసుకొచ్చి లోపలేసి రిమాండ్ పంపించేవాడు. ఇప్పుడు రిమాండ్ అంటే కూడా కోర్టులు కూడా ఒప్పుకోవడం లేదు అటువంటి కేసుల్లో. అదొకటి ఒక పోలీస్ కి ప్రతిబంధకంగా ఉంది. కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక నిబంధన ఇచ్చారు. ఆ నాయకుడు వస్తుంటే ఒక 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 ఊరేగింపో లేకపోతే ఎవరినో పలకరించడానికో లేకపోతే విగ్రహావిష్కరణకో వస్తున్నాడని అంటే పోలీసు వారు కొన్ని నిబంధనలు ఇచ్చి, ఇదిగో మీరు ఒక 100 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు, ఒక 10 వెహికల్స్ కన్నా ఎక్కువ ఉండదు, 20 వెహికల్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఇచ్చినప్పుడు మిగతా వెహికల్స్ ని ఎందుకు పోలీసు సీజ్ చేయడం లేదు? ఒకటి, ఆ వెహికల్స్ ని సీజ్ చేయాలి. తర్వాత ఈ వాళ్ళ ఫోన్లు సీజ్ చేయాలి, వాళ్ళ కాల్ డేటా సీజ్ చేయాలి. దానికి ఫైనాన్స్ ఎవరు చేశారు? ఇది వయలేట్ చేస్తూ, పోలీసు నిబంధనలు వయలేట్ చేస్తూ లారీలు, బస్సులు, కార్లు ఇవన్నీ వస్తే అవన్నీ సీజ్ చేయాలి కదా. సీజ్ చేసినప్పుడు భయం వస్తుంది. అలాగే ఆ వీడియో ఎక్కడ భయం మధుసూదన్ గారు? ఆయన నిన్న మొన్నటి దాకా వీళ్ళని బెదిరిస్తే ప్రెస్ మీట్లు పెట్టి 2 గంటలు ఆయన ప్రభుత్వాన్ని బెదిరిస్తాడు, మాట్లాడితే బెదిరిస్తాడు, మీడియాని బెదిరిస్తాడు. ఆయన పైగా ఆ పిల్లలకు క్లాసులు చెప్పి యువత మీటింగుల్లో అరెస్టులు, కేసులు, జైళ్ళు మీరు పెద్ద సీరియస్గా తీసుకోకండి, నన్ను చూసారా, నన్ను ప్రేరణగా తీసుకునే వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారని చెప్తున్నాడు ఆయన క్లాసులు. ఇంకా రప్పారప్ప అంటే తప్పేంటనేది దానికి పరాకాష్ట. ఆన్ దట్ ఇంకా అసలు చేయడానికి కూడా ఏముంది ఓవర్ దట్ అని అనిపిస్తుంది నాకు. అందుకనే నేను చెప్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా అఫెన్సెస్ వింగ్ అనేది ఒకటి పెట్టండి. ఎందుకంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నారు, అటువంటి కామెంట్లు పెట్టేవాళ్ళు, అటువంటి పోస్టులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంటి, ఇవన్నీ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టి. ఇప్పుడు వీళ్ళ మీద ఏమి యాక్ట్స్ ఉంటాయి? ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్, ఆ కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదంతా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి కదా. వీడికి ఎవడిస్తున్నాడు, ఏ యాక్ట్స్ అట్రాక్ట్ అవుతాయి ఇవన్నీ? ఒకటండి, ఇప్పుడు ఆర్మ్స్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దానికి ఆ కత్తి సైజును బట్టి వాళ్ళు పోలీసు ఎలా కావాలంటే అది చేస్తారు, చేయగలరు. ఎంత పొడుగు కత్తి, పెద్ద తల్వార్లు అవి. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, 1960 PCI యాక్ట్ అంటారు. సెక్షన్ 11 కింద అది ఒక నేరం. కానీ ఆ నేరాలు కూడా 7 సంవత్సరాల లోపల ఉండే శిక్షలే. అట్లాగే ఈ రప్ప నరుకుతాం, చంపుతాం అనేటటువంటిది అది కూడా బిఎన్ఎస్ కింద సెక్షన్ ఇప్పుడు 153A IPC ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ లో తెలియదు, మారింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంది. అదే కాదు, రాజ్యాంగానికి కూడా ఇది వ్యతిరేకమే కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీకి వ్యతిరేకంగా ఏవైనా చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తుంది ఆర్టికల్ 19(2). సో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఇది సరైనటువంటి ఇది కాదు, ఇది నేరం ఇది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఒక చర్య, చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియా వింగ్ ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ బూత్ పోస్టులు ఇప్పుడు ప్రభుత్వం ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసింది, ఒక కమిటీ ఏర్పాటు చేసింది, నాట్ ఏ సిట్, అది రెగ్యులర్ మానిటర్ చేయడానికి ఒక కమిటీలా ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళు అన్ని వీడియోలు ఇప్పుడు మీ దీని కింద కామెంట్లు వస్తుంటాయి. ఆ కామెంట్ లో ఎవడైతే బూత్ పోస్టులు పెట్టాడో వాళ్ళ ఐపీ అడ్రస్లు అందరూ తీసుకోండి. అట్లాగే ఏవైతే బూత్ కామెంట్లు పెట్టారో, బూత్ పోస్టులు పెట్టారో, మార్పింగులు చేశారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టండి. వాళ్ళ ల్యాప్టాప్లు సీజ్ చేయండి, వాళ్ళ మొబైల్ సీజ్ చేయండి, వాళ్ళ కాల్ డేటా తీయండి. కాల్ డేటాలు ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళని కూడా పిలిపించండి. వాళ్ళ బంధువులు కూడా ఉంటారు అందులో, వాళ్ళని పిలిపించండి. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయండి. నాకు తెలిసి ఇందులో 10% కూడా జరగట్లేదేమో. ఇప్పుడు నాకు తెలియదు, చెప్తారు. చిన్న బ్రేక్ తీసుకుంటా మధుసూదన్ గారు, మళ్ళీ మాట్లాడదాం. శిరీష్ గారు, ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా ఒక థ్రెటనింగ్ ఎవరికి ఇస్తున్నారంటే అందరికీ ఇస్తున్నారు. సత్యమూర్తి గారికి ఇచ్చారు, సరే రేపు మాట్లాడితే నాకు ఇవ్వచ్చు, మీకు ఆల్రెడీ 1000 లక్షలు ఇచ్చారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పటికీ ఇస్తూనే ఉంటారు మాట్లాడితే.
సో దీనికి ఏంటి అంటే నాకు తెలిసి అయితే ఒకటే ఇది సరిపోవట్లేదు, ఇంకా రెచ్చిపోతారని వాళ్ళ ఉదయం ఒక మాట్లాడుతూ బాలకోటే గారు అనుకుంటా, సార్ ఇది కాదు వీళ్ళకి ఇంకా ప్లాన్ ఉంది, చాలా కుట్ర ఉంది, ఇంకా మనం చూసేది స్టార్టింగే అని. ఇదే